ఈ గడ్డ మీద కాషా జెండాను ఎగరనివ్వడం కాదు, తరిమి తరిమి కొడతాం, గోల్కొండ కోట కింద బొంద పెడతామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర సిపిఎం ఉమ్మడి సమావేశం నాంపల్లి గ్రౌండ్స్ లో ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రపంచం మొత్తం మళ్లీ ఎర్ర జెండా వైపు చూస్తున్న క్రమంలో మనం ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. కమ్యూనిస్టుల ఓట్లు సీట్లు లేకుండా పోతున్నాయని, భవిష్యత్తు ఉందా అని ఆలోచిస్తున్నారని అన్నారు. సర్వకులాలు సమానంగా ఉండాలి, ఒకే దేశం, ఒకే భాష, ఒకే ఎన్నిక, ఒకే ట్యాక్స్ అని మాట్లాడుతున్నటువంటి మోడీ గారు ఎందుకు ఒకే కులం అని మాట్లాడలేదని ప్రశ్నిస్తున్నది ఎర్రజెండా. ఈ రోజున ఒకే కులం ఎందుకు మాట్లాడరు? కుల వ్యవస్థ లేకుండా పోవాలని ఎందుకు పోట్లాడరు? కుల వ్యవస్థకు వ్యతిరేకంగా ఎందుకు ఒక బీజేపీ కూడా ఒక నాయకుడికి ఒక కరపత్రం రాయడు, ఒక పుస్తకం రాయడు, ఒక సెమినార్ పెట్టాడు, ఒక ఉపన్యాసం చేయడు? ఈ కుల వ్యవస్థ యథాతథంగా కొనసాగాలని కోరిక బీజేపీ. భారతదేశంలో చాతుర్వర్ణ వ్యవస్థ యథాతథంగా అమలు జరపాలని కోరుకుంటున్న ఒక మధ్యయుగాల నాటి అభివృద్ధి నిరోధక ఛాందసవాదులు, బీజేపీ వాదులు, ఆర్ఎస్ఎస్ వాదులు ఈనాడు రాజ్యాంగం స్థానంలో మనుధర్మ శాస్త్రాన్ని అమలు జరపాలని చెప్తున్నటువంటి సిద్ధాంతవేత్తలు, బీజేపీ సిద్ధాంతవేత్తలు, అది సవర్కర్ కావచ్చు, గోల్వల్కర్ కావచ్చు, హెడ్గేవార్ కావచ్చు, ఇలాంటి మూల పురుషులంతా, ఆర్ఎస్ఎస్ మూల పురుషులంతా కూడా వాళ్ళ గ్రంథాలు రాసిన విషయాలు ఏంటి? మన మూల పురుషులు మార్క్స్, ఎంగెల్స్, లెనిన్, స్టాలిన్ ఎట్లయితే మన గ్రంథాలలో సమాజం గురించి, సమానత్వం గురించి, దోపిడీ లేని వ్యవస్థ గురించి మాట్లాడారు, ఆర్ఎస్ఎస్ యొక్క సిద్ధాంత పురుషులు వాళ్ళ గ్రంథాలు రాశారు. ఈ దేశం వర్ణ సంకరం అయిపోయింది, కుల సంకరం అయిపోయింది, కుల ధర్మం పాటించబడడం లేదు, కులాలు యథాతథంగా ఉండాలి, ఏ కులం వాడు ఆ కుల వృత్తిని